సభాధ్యక్షుడు పిడిమర్తిరావు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దేశ అచ్చం జాతి మూలవాసులకు అందరూ కూడా హృదయపూర్వక జై భీమ్. మిత్రులారా, నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు. 2 సూచనలు శ్రీహరి గారు చెప్పారు కదా, ప్రతి శనివారం నాడు వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెడుతున్నాడు. అయితే మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి సార్. అన్ని కులాలతోటి, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతోటి ఒక కమిటీ వేయండి. అందులో మాలోళ్ళు మాదిగలతో సహా కోమటోళ్ళ వరకు ఉండాలి. ఎవరైనా ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏం చేయాలంటారంటే, మీరు వారానికి ఒక్కొక్కసారో 2 వారాలకు ఒకసారో కొన్ని ప్రాంతాలు తిరగండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మా కంటోన్మెంట్లో మొత్తము ఉన్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళవి. డిఫెన్స్ వాళ్లకు ఆనాటి ఆంగ్ల పాలకులకు ఉండడానికి ఒక్కోలకు 5,000 గజాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు. అందులో మొత్తము ఆనాడు వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు మీరు వెళ్ళి చెకప్ చేయండి. ఎక్కడికి వెళ్ళి? రిసాలా బజార్కి వెళ్ళి, బొల్లారం బజార్కి వెళ్ళి, డౌటన్ బజార్కి వెళ్ళి, లాల్ బజార్కి వెళ్ళి, కార్ఖానాకి వెళ్ళి, మొత్తం కంటోన్మెంట్ ఎంత ఉన్నదో అంత చేయండి. ఆ బిల్డింగ్లన్నీ ఈరోజు మార్వాడి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మరి మన తెలుగు వాళ్ళు కానీ మన కోమటోళ్ళు కానీ లేరా ఇక్కడ అంటారంటే, మన సొయ్యలేని జాతి అంట మనది, తాగుబోతు జాతి. మరి సొయ్యి తెప్పించేందుకు మనం ఏం చేయాలి? ఈ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సినటువంటి పని నంబర్ 1 అది. నంబర్ 2 ఏంటండి, ఇక్కడ పీవీటీ అని మనోళ్ళు పెట్టారు, పద్మశాలీలు. అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మరి ఆ పద్మశాలీలు పెట్టినట్టుగా మీరు ఇక్కడ కార్మికులు అంటున్నాడు. మా అన్న ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు ఏమన్నాడంటే, హౌస్ వాళ్ళు ఉన్నారు, బ్లాక్ స్మిత్ ఉన్నారు, మరి కార్పెంటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి పీవీటీ లాగా మీరెందుకు ఒక అన్ని పరికరాలు సామాన్లు అమ్మేటువంటి సంస్థను ఎందుకు మీరు పెట్టించలేరు? మనం పెట్టించలేము. దయచేసి ఏంటంటానంటే, మనము ప్రత్యామ్నాయం చూపెట్టకుండా గో బ్యాక్ అంటున్నాం, కరెక్టే. వాళ్ళని గో బ్యాక్ అండ్ హూ ఈజ్ అవుట్ కంప్లైంట్ ఫ్రంట్ ఎవరు రావాలంటే మనం రావాలి. మన వాళ్ళని మీరు ఒక వ్యాపారస్తులుగా, అందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ యొక్క కమిటీ పాటుపడాలి. రెండోది ఏంటంటే మిత్రులారా, ఇక్కడ మన శ్యామ్ గారిని ఎవడో చంపుతారంట. మన కాంశీరామ్ ఏమన్నాడంటే, అన్నిటికీ 1+2 అన్నాడు ఆయన. నువ్వు ఒకరిని ప్రేమిస్తే, నన్ను ప్రేమించిన అనుకో ఎక్స్, మనం ఇద్దరిని ప్రేమిద్దాం. నన్ను ఒక్కడు చంపిండు అనుకో, మనం ఎంతమంది చంపాలి? ఇద్దరిని చంపాలి మిత్రులారా. అలాంటి ధైర్యాన్ని నూరు పోసేందుకు కూడా ఒక మన ఈ కమిటీ తయారుగా ఉండాలి. 1+2 ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు, చంపితే నేను ఒక్కరిని చంపితే ఇద్దరిని ఖతం చేయి మిత్రులారా. అట్లాగే ఇక్కడ మన ఈ నిపుణుల కమిటీ ఒకటి వేయాలి సార్. ఇలా కల్తీ ఎట్లా జరిగిందని ఎట్లా తెలుస్తుంది మనకు? మనం పాలు తీసుకుంటాం అనుకో, అందులో ఒక మీటర్ వేస్తే ఇది కల్తీ పాలు, నీళ్ళు ఎన్ని కలిపారు, పాలు ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. అట్నే ఈ దొంగన కొడుకులు చేసేటువంటి దందాలల్లా డబల్ దందా చేస్తారు. మొత్తము జీరో మార్కెట్టు, పన్నులే కొట్టుకోము, పైసలే కొట్టుకోము, ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు గోవుల యొక్క రక్షకులు అంట. గో సంరక్షకులు ఎవడు చేయాలంటే, ఓ గొల్లోడో మాదిగోడో ఎవడో చేయాలి. బళ్ళు మేపేటోడు కావాలి, దాన్ని ఉచ్చెత్తేటోడు కావాలి, పెండెత్తేటోడు కావాలి. దాన్ని రక్షించేందుకు వాడికి అధికారం ఉంది. అరే నువ్వు గోవులను కాయవు, దాని పెండ ఎత్తవు, దానికి గడ్డి వేయవు, నువ్వు గో సంరక్షకుడు ఎట్లయితావు? అంటే నీ యొక్క ట్యాక్సీలను ఎగగొట్టేందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గో సేవ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు ఎగదొప్పేందుకు. ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి. కరపత్రం కాకుండా మాలాంటి కళాకారులు ఉన్నారు, అద్భుతమైన కళాకారులు. ఒక పాట, ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగాచి నీవు, అరే దుక్కి దున్నలేదు, ఏ మొక్క నాటలేదు. వీడు పైసలు అప్పిస్తాడు. మా కోమటోళ్ళు అయితే అప్పుడు అప్పులు ఇస్తే దానికి బరాబరుగా ఇగో ఇంత ఇస్తున్నారు అబ్బాయి, అంత కట్టమని చెప్పేటోళ్ళు. ఈ నా కొడుకులు అట్లా కాదు. ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగాచి నీవు, అరే దుక్కి దున్నలేదు, ఏ మొక్క నాటలేదు, పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి, ప్రతి పంటకు నువ్వు కొడుకో
10 బస్తాల ధాన్యం ఒకటే బస్తా ఇస్తాడు అప్పుడు 10 బస్తాల ధాన్యం కొడుకో పట్టుకొని పోతావు కొడుకో అరే బడి మాదే గుడి మాదే భారతదేశం నువ్వు బయటికి వెళ్ళి బతుకొచ్చిన కొడుకురా నువ్వు ఇక్కడికెళ్ళో బతుకొచ్చినటువంటి మీరు మనువాద ఆర్యుల యొక్క వారసులు మిత్రులారా ఇంకోటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఊరూరికి ఎందుకు వస్తున్నారు వ్యాపారం చేయడానికి వస్తలేరు మిత్రులారా రిక్కి నిర్వహించడానికి వస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ పాతుకొని పోయి రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు ఇతరుల కోసం పనిచేస్తున్నాడని వాడు పేరుకు మాత్రమే షాప్ పెట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దక్షిణ భారతదేశం రిక్కి నిర్వహించడానికి వచ్చినటువంటి జాతి ఏదంటానంటే మిడతల దండు ఇది మిడతల దండు అయ్యా మిడతలు ఏం చేస్తే తెలుసు కదా ఒక్కసారి చేను మీద పడ్డా అంటే తెల్లారి ఇట్లా చూసి కళ్ళు తెరిచినంత సేపలు చేనుకి అర్థమైపోతుంది మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి గుజరాతీ మిడతల దండు మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి గుజరాతీ మిడతల దండు ఈ దండును కనుక మనం ఆపాలంటానంటే దీనికి మూకుమ్మడి మందు కొట్టేటువంటి పరికరాలు మనం తయారు చేసుకోవాలి మిత్రులారా ముందుగల నిపుణుల కమిటీ వేయండి డూప్లికేట్ ఏంటిది అసలు ఏంటిది తర్వాత ఇక్కడ ఒక అధ్యయన కమిటీ అంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం కదా నక్సలైట్లు చంపినా ఇంకోళ్ళని చంపినా అలాంటి కమిటీ ఎక్కడెక్కడ ఎన్నెన్ని షాపులు ఉన్నాయి అందులో మన వాళ్ళు ఎంతమంది పర్సెంటేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు పని చేయకపోతే మన వాళ్ళని ఎట్లా పెట్టాలంటానంటే మనకి లెక్కలు కావాలి కాంశీరామ్ రాజ్యాధికారం తెచ్చినట్టు ఈ లెక్కలేసేది తెచ్చిండు అయ్యా ఈ దేశం మాది మా దేశంలో 80% మాకు రావాల్సి ఉంటే ఎంత వచ్చిందని దగ్గర 10% వచ్చిందని చెప్తే అప్పుడు మా వాళ్ళు గుండెలు వాడుకున్నారు అప్పుడు సిగ్గుశరం వచ్చింది అప్పుడు మనకు సోయ వచ్చింది అందుకే ఉత్తర భారతదేశం అంత పెద్ద రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుని లెక్కలేసి చూపెట్టాలి మన జాతిని మన వాళ్ళకు అవగాహన రావాలి మన వాళ్ళకు చైతన్యం రావాలి ఈ స్థానికుల కున్నలకు అవకాశాలు రావాలి మా మార్వాడోళ్ళ కంటే గొప్పగా వ్యాపారం చేసి ప్రజలను ఆదుకునేటువంటి కోమటోళ్ళు మా గురువులుగా ఉండాలి అంటనంటే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిడమర్తి రవికి మీకు అందరూ హృదయపూర్వక జైభీం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నాకు వేరే కార్యక్రమం కూడా వెళ్ళొస్తాను థ్యాంక్ యూ సార్ మాస్టర్జీ గారికి జైభీం తెలియజేస్తున్నా ఈరోజు మార్వాడి గో బ్యాక్ ఉద్యమం